ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు ద్వాదశ రాశులకు ఈ వార ఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్ల తదియ విశాఖ నక్షత్రము ప్రీతియోగము గరజీకరణము ఈ ఆదివారంతో వారం మొదలవుతున్నది. ముందుగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కన్యలో రవి బుధ కేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య, తులలో శుక్రుడు చంద్రుడు సంచరిస్తున్నారు. కుంభంలో శని వక్రగతి, మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ఇవి గ్రహ సంచార గమనాలు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ధన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కొన్ని పనుల్లో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు పని భారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించిన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరన స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మేషరాశి వారికి ద్వాదశంలో రాహు సంచారం జరుగుతున్నది కనుక ఈ దేవీ నవరాత్రులు అనేటివి కూడా మనకు జరుగుతున్నాయి కనుక శ్రీ దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం, రావుకాలం దీపం పెట్టుకుని అమ్మవారిని పూజించడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి వృషభరాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉన్నది. యుక్తితో ఓర్పుతో వ్యవహరించండి. వృషభరాశి వారికి జన్మంలో గురు సంచారం జరుగుతున్నది కనుక తప్పకుండా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, మంగళవారం స్వామిని దర్శించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన అభిష్టసిద్ధి జరుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండే అవకాశం లేదు. చేపట్టిన పనిలో శ్రమకు తగిన ఫలితం లభించడం లేదు. కొన్ని వ్యవహారాల్లో చివరి నిమిషంలో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందగుడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలను చర్చిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందే అవకాశం ఉంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. మిథున రాశి వారికి జన్మంలో కుజుడు సంచారం స్వతహాగా ఆయన 6వ స్థానాధిపతి కుజుడు జన్మంలో సంచరిస్తున్నారు కనుక శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన భుజంగ స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మిథున రాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఓర్పుతో ఉండండి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం అంత మంచిది కాదు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.
కర్కాటక రాశి వారికి అష్టమాశని జరుగుతున్నది కనుక తప్పకుండా శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, శ్రీ పరమేశ్వరుని ధ్యానించడం, ఓం నమశివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపం చేసుకోవడం వలన శుభం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ దుర్గా సప్తశ్లోకిని ప్రతిరోజు పారాయణం చేయడం వలన కర్కాటక రాశి వారు చాలా శుభంగా తమ యొక్క పనుని నెరవేర్చుకుని సుఖ సంతోషాలతో సౌఖ్యాలతో ఉండగలరు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ వ్యవహారాలు మీ ఆలోచనలకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందే అవకాశం కనిపిస్తుంది. వారం చివరన వృధా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహరాశి వారికి దశమంలో గురువు, అదేవిధంగా అష్టమంలో రాహు ప్రతికూల పరిస్థితులు ఇస్తున్నారు. తప్పకుండా శ్రీ దుర్గా సప్తశతిని పారాయణం చేసుకోవడం, శ్రీ దుర్గా సప్తశ్లోకిని రోజు చదవడం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన అన్నింటా శుభం జరిగి జయం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చేపట్టే పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కన్యారాశి వారికి జన్మంలో కేతువు, సప్తమంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది. తప్పకుండా శ్రీ గణపతిని ఆరాధించండి. దుర్గా సప్తశతిని పారాయణం చేసుకోవడం, దుర్గా సప్తశ్లోకిని రావుకాల దీపం పెట్టుకుని చదవడం వలన మీకు మనశ్శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాల ఆకస్మిక ఆలోచనలో మార్పులు చేస్తారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాల వరకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం చివరిలో ఆకస్మిక ధనప్రాప్తి కనిపిస్తున్నది. ఓర్పుతో ఎదురు చూడడం ఒకటే సరైన మార్గం. తులారాశి వారికి అష్టమంలో గురు సంచారం అనేది ప్రతికూల పరిస్థితి ఇస్తున్నారు కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ వజ్రకవచాన్ని చదువుకోవడం, శ్రీ దక్షిణామూర్తికి శనగలను నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేయడం వలన కార్యసిద్ధి కలిగి సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడపగలరు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల ఆలోచనలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాల్లో జాప్యం తప్పదు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కనుక తప్పకుండా ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా పరమేశ్వరుని సోమవారం నాడు, శనివారం నాడు దర్శించి శివునికి అభిషేకం చేసుకోవడం, శివపంచాక్షరి అయినటువంటి నమశివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయడం వలన మీకు అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలిగే అవకాశం కనబడుతుంది. చేపట్టిన పనిలో శ్రమకు తగిన ఫలితం కనిపించడం లేదు. సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు.
గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండడం లేదు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం విఫలమవుతున్నారు. వారం మధ్యలో స్వల్పధన లాభ సూచనలు కనబడుతున్నాయి. చేపట్టిన పనిలో కార్యసిద్ధి తప్పక కలుగుతుంది. ధనుసు రాశి వారికి షష్టమంలో గురువు సంచారం అనేది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది కనుక శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, సద్గురువులను దర్శించండి, తప్పక శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మకర రాశి వారు ఇప్పుడు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక తప్పకుండా శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి, పరమేశ్వరుని ధ్యానించండి. అదేవిధంగా అమ్మవారికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, శ్రీ గణపతిని ఆరాధించడం వలన మకర రాశి వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా సాగుతుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కొంత ఓర్పుతో వ్యవహరించడం, దైవబలం చేత అన్నింటిని అధిగమించగలుగుతారు. తప్పకుండా కుంభరాశి వారు జన్మంలో శని ప్రభావం, ద్వితీయంలో రాహు ప్రభావం కనబడుతుంది. ప్రతికూల పరిస్థితులు ఇస్తున్నాయి కనుక శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, పరమేశ్వరుని ధ్యానం చేయడం వలన, ఓర్పుతో ఉండడం వలన అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాల అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఎంటా బయట చికాకులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీనరాశి వారికి జన్మంలో రాహువు ప్రతికూల పరిస్థితులను ఇస్తున్నారు. తప్పకుండా ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, రాహుకాలం దీపం పెట్టుకొని అమ్మవారిని ఈ దేవీ నవరాత్రుల విషయంలో ప్రతిరోజు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ప్రతిరోజు మీనరాశి వారు కానీ ద్వాదశ రాశుల వారు అందరూ తప్పకుండా అమ్మవారిని పూజించడం వలన మీకున్నటువంటి నవగ్రహ దోషాలు, నవగ్రహ పీడలు తొలగి సుఖశాంతులతో సౌఖ్యంతో ఉండగలుగుతారు. జాతక దోషములు పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.